ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా? ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటా ఉంటున్నారు. తడిసి మోపిడవుతుంది. చాలా చోట్ల మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీనస్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వమా? ఎలా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. నాణ్యమైన మద్యం అంటే ఏంటో మరి నాకు అర్థం కాదా? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యమేగా తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక నాణ్యమైన మద్యం అంట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు. నాకు బాగా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా? నారావారి సారా పాలన డౌన్ డౌన్. ఇది మా మొదటి స్లోగన్. నేను వాలంటీర్గా ఆయన కూడా చెప్పినట్టున్నాడు, నీకు 15,000 నీకు 15,000 చెప్పిన ఆయన కూడా. వాలంటీర్లో ఇక మేము భయపడాల్సిన అవసరం లేదు, మేము వస్తే మీకు 10,000 ఇస్తాం. పాపం ఆశ కదా పాపం. మేము 5,000 ఇచ్చాం, 10,000 ఇస్తారని ఆశపడ్డారు. 10,000 పోయే, 5,000 పోయే, ఇవాళ బజార్ను పడి తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత నమ్మక ద్రోహం ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు మీరు తప్ప. అయినా మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజల్ని ముంచేసేటటువంటి కార్యక్రమం చేశారు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను మొన్న కూడా చూశా, ఏంటో కొద్దిగా ఆవేశపడిపోతున్నారు, చాలా ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. మీకు అసలు జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? మీ నాలుకలకి అని ఆగాడు. అంటే నాలుక అని కోస్తానబోయాడు, మళ్ళా తాళం వేస్తాడు, నాలిక తాళం వేస్తాడంట. ఎవరు నాలిక తాళం? మద్యాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అన్యాయంగా అనేటువంటి ఒకే ఒక్క దురుద్దేశంతో ఇవాళ ఈ నూతనమైనటువంటి పాలసీని మీరు తీసుకొచ్చారు. ప్రభుత్వమే ఇటువరకు అమ్మేది. ప్రభుత్వమే అమ్మినప్పుడు ఇంకా అక్కడ మిస్చీఫ్ దాటానికి అవకాశం లేదు. ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారంటే ఇది స్కామ్కు దోహం చేసేటటువంటి కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే నిన్న క్యాబినెట్లోనే చాలా సుదీర్ఘమైన చర్చ జరిగినట్టుగా ఆ పత్రికల్లో వచ్చాయి. ముఖ్యంగా వారి ప్రియమైన పత్రిక ఈనాడులో జగన్ భార్య చైర్మన్గా ఉన్న సాక్షి పత్రికకు దోచిపెట్టారు. ప్రభుత్వ సొమ్మంతా కూడా సాక్షి పత్రిక దోచిపెట్టారట. ఆ సాక్షి పత్రిక జగన్ భార్య చైర్మన్గా ఉన్నారట. సరే, మరి వాళ్ళకి తెలిసిందో తెలియకో మరి ఆమెమి చైర్మన్ కూడా కాదు, ఈవెన్ డైరెక్టర్ కూడా కాదు. బోర్డ్ విల్ డూ ఆల్ ది ఫంక్షన్స్ ఇన్ ది సాక్షి. సాక్షి అనే పత్రిక నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీటింగ్ లో ఓపెన్ గా అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ సాక్షాత్తు కూర్చున్నప్పుడు కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో జరిగిన అక్రమం అన్నిటికైనా పెద్ద తప్పు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన గాడిదల గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయట పెట్టడం జరిగింది. మనకు తెలుసు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తున్నాయి, లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నోసార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి. చాలా మంది విమర్శించారు, లడ్డు నాణ్యత లేదు, లడ్డు సరిగ్గా లేదు, లడ్డు వాసన వస్తుంది, చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో
ఈవో గారికి అయితేమి, ముఖ్యమంత్రికి అయితేమి ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది. ఫోన్ ఇన్ విత్ డివో అని ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఎన్నో సార్లు లడ్డు నాణ్యత లేదు, ఏదో తప్పు ఉంది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనే వాస్తవం చాలా మంది భక్తులు ఫోన్లు చేసి కూడా చెప్పారు. ఈరోజు చాలా వాస్తవాలు మీ ముందరికి బయటకు తీసుకొని వస్తున్నా. ఎన్డిఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డి సురేంద్రనాథ్, డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత గారు, వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం. దేనికి వేశాం ఈ కమిటీ? అసలు ఎందుకు లడ్లు బాగలేదు, అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు, అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు, ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురితో ఒక కమిటీ వేశాం. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్, ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చాలా తెలివి ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో వేశాం. వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు. ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ? నందిని డైరీ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ తో నందినికి తిరుమలకు సరఫరా చేస్తున్నారు. మార్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే నందిని వాళ్ళు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి, లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేటుకి వాళ్ళకి రాలేరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళకు వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరివేయడం జరిగింది. ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఎందుకు మేము పంపించేకి, మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక విషయం చెప్తా. ఏమయ్యా, మామూలుగా ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా? మంచి ఆవు నెయ్యి, నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు? 1000 రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు. 1000 రూపాయలు తక్కువ అంటే ఒక కేజీ నెయ్యి, మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పై మాట. కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ శ్రీమతుల్ని, మీ అవ్వల్ని అడగండి, ఆవు నెయ్యి ఎంత అవుతుంది మంచి ఆవు నెయ్యి. ఏమయ్యా, టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? ఎంత? 320 రూపాయలుకి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్టు. ఎవరు? ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ది గ్రేట్ ధర్మారెడ్డి, ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఈ నలుగురు కలిసి 320 రూపాయలకి ఇచ్చారు. నేను అడుగుతున్నా, 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. ఈజ్ దేర్ ఎ సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై? 15,000 కేజీలు రోజుకి
అంటే ఎంత నష్టం వస్తుంది? మీరు లంచాల కోసం, మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టే అక్కడ సప్లయర్లు తప్పు చేశారు. నాణ్యమైన నెయ్యి కాదు, అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు. ఏమయ్యా ఇంత డబ్బులున్నాయా? తిరుమల తిరుపతి దేవస్థానానికి 75 లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా? 75 లక్షలతో మంచి వచ్చే నెయ్యి, వచ్చే పాలు ఎక్కడుంది? ఏం మంచి పాల ఎవరికి వాడుతున్నారు? ఎవరికి